Welcome to Special Focus. మండుతున్న ఎండలు, అడుగంటిన భూగర్భ జలాలు, కుంటుపడ్డ వ్యవసాయం. తిండికే కాదు, గొంతు తడుపుకోవటానికి కూడా దిక్కులేని పరిస్థితి. ఇలాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలు, తండాలు ఖాళీ అయిపోతున్నాయి. పొట్ట చేత పట్టుకుని ముంబై బాట పడుతున్నారు తెలంగాణ జనం. ముంబైలో అయినా వారి కడుపు నిండుతుందా? అసలక్కడ వారెలా జీవిస్తున్నారన్న అంశాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉన్న ఊళ్ళో గుప్పెడు నీరు దొరక్క బతుకు బరువైన తెలంగాణ పల్లెవాసి పరిస్థితి నానాటికి దుర్భరం అవుతుంది. ఇంత పని దొరకపోతుందని ముంబై చేరుకుంటున్నారు తెలంగాణ పల్లెవాసులు. ఉన్న ఊరిని కన్నవారిని వదిలి ముంబై చేరుకున్న తెలంగాణ పల్లెవాసుల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం ఎన్టీవీ చేస్తుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ముంబై వెళ్లే రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. కరువు ఎఫెక్ట్తో ఉపాధి కోసం తెలంగాణ పల్లె జనం ముంబై బాట పడుతున్నారు. రూపాయి ఎక్కువ వస్తుందన్న ఆశతో అక్కడకు చేరుకుంటున్న సన్న, చిన్నకారు రైతులు, కూలీలు ముంబైలో దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుబండి ఈడుస్తున్నారు. ముంబైలో తెలంగాణ వలస కార్మికుల జీవితాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎన్టీవీ. తెలంగాణలోని జిల్లాల నుంచి ముంబై చేరుకుంటున్న వలస కార్మికుల జీవితాలు ఎలాగా ఉన్నాయి, ఎటువంటి పనులు చేస్తున్నారు, వారి ఆదాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ముంబై చేరుకుంది ఎన్టీవీ ప్రతినిధి బృందం. వారి కష్ట నష్టాలు, వారి జీవితం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతని పేరు రాములు నాయక్. మహబూబ్నగర్ జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంకు సమీపంలో ఉన్న తండా ఇతనిది. కరువు కాటుతో కనీసం బోర్లతో అయినా వ్యవసాయం చేద్దామనుకున్నా ఆయనకు చివరకు మిగిలింది అప్పులే. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కడుపు చేత పట్టుకుని ముంబై చేరారు. 2 నెలల క్రితం కుటుంబ సభ్యులను తీసుకుని ముంబై బైందర్ ప్రాంతంలోని ఒక మురికివాడలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఆ రోజుకు పని దొరుకుతుందా లేదా అన్న ఆందోళనతో రోజువారీ కార్యక్రమాలు మొదలు పెడతాడు. ఉదయం 7 గంటల్లోపు ఇంత తిని నాకాపైకి వెళతాడు. రోజువారీ పని కోసం కూలీలు అందరూ చేరే ప్రాంతాలను నాకాలంటుంటారు. పొట్ట చేట పట్టుకుని ముంబై వచ్చిన తెలంగాణ వలస కార్మికులు అనేక కష్ట నష్టాలు పడుతున్నారు. ఉదయం 7 గంటలకే నాకాల వద్దకు చేరుకొని జీవనోపాధి కోసం పోరాటం చేస్తున్నారు. మరోవైపు మురికివాడలో దుర్భరమైన పరిస్థితిలో వారు ఉండాల్సిన స్థితి. మురికివాడల దగ్గరలో ఉండే అక్కడకు చేరుకునే రాములు 10 గంటల వరకు పని కోసం నాకాపై వేచి చూస్తూ ఉండాల్సి ఉంటుంది. పని దొరికితే ఆ రోజుకు కొంత ఊరట, లేకపోతే పస్తులే. మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలము గ్రామ పంచాయతీ రన్వేట్ల. మాకు అక్కడ పనులు లేవు, ఏం లేవు. లేకుంటే ఇక్కడికి వచ్చి మేము 3 నెలలు అయింది. పనులు లేకుంటే ఇక్కడ పనులు చేద్దామని వచ్చేసినాము. వస్తే కూడా ఇక్కడ పనులు ఒక రోజు తగులుతుంది, ఒక రోజు తగలది. ఇక్కడ ఉండేందుకు కూడా బాగలేదు. మాకు పురుగులు పరిస్థితి కసరపట్టిలా ఉండాము. మేము ఎక్కడ పోతే కూడా మాకు లాభం లేకుండా అయిపోతుంది. అక్కడ బోర్లు వేసినాము 6 నెలల ముందు వల్ల. బోర్లు వేస్తే 6, 7 బోర్లు వేసినాము. అన్ని ఫెయిల్ అయిపోయినాయి. నిరుడు వానాకాలం కాకుంటే కూడా ఫెయిల్ అయిపోయినాయి. అప్పుల బాధ తాళాజాలాక ఇక్కడ వెళ్ళి వచ్చినాం మేము. మా పరిస్థితి చాలా ఘోరం ఉన్నది. ఇక బతుకుదేరు ఎన్ని కాలం ఉన్న తినాలి, ఇక చేసుకొని తినాలి. ఇక అక్కడ ఉంటే లాభం లేదు కదా మాకు. అప్పులు చేసుకున్నాము, బోర్లు వేసుకొని ఇవి వేసుకొని అప్పులు చేసుకున్నాము. అక్కడ ఉంటే ఇక అప్పుల వడ్డీ కట్టేనికి చేత కాదు మాకు. బ్యాంకు వాళ్ళు కూడా రుణం మాపిస్తామని ఒక 2వ దాన్ని 3వ ఇస్తామని అవి కూడా ఇవ్వలేదు. బ్యాంకు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు. మళ్ళీ ఈ పరిస్థితి అట్లా ఉన్నప్పుడు వెళ్ళి వచ్చినాము. ముంబైలోని మురికివాడలో ఇలాంటి రాములు నాయకులు అడుగడుగునా కనిపిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి వ్యథ. కదిలిస్తే చాలు తమ గోడును వెళ్లబోసుకుంటారు. ఉన్న ఊరును, కన్న వారిని వదిలిపెట్టి ముంబైకి చేరే ఇలాంటి వారికి అంతో ఇంతో తెలిసిన వారు లేకపోతే మరింత నరకం కనిపిస్తూ ఉంటుంది. అప్పటికే ముంబైలో పనిచేస్తున్న తమ గ్రామానికి చెందినవారు, లేకపోతే చుట్టుపక్కల గ్రామాల వారిను సంప్రదించి బతుకు తెరువు కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. ముంబై చేరుకున్న తర్వాత 15 నెల రోజుల పాటు తెలిసిన వారి దగ్గర ఉంటారు. పని కోసం వారి వెంటే తిరుగుతారు. ఆ తర్వాత తెలిసిన వారు ఉన్న మురికివాడల్లోనే గుడిసెలు వేసుకుంటారు. అలా వారి వలస జీవితం మొదలవుతుంది. ఒక రోజు 300 వస్తుంది. 300ల బియ్యంకి 50 పోతాయి, కిలోకి 50, కూరగాయలకు 40, నీళ్ళకి 5, ఏగాడుకుంటే 300. మొత్తం ఏం మిగిలే ఆడ మాకీడ. నీళ్ళు కూడా కొనుక్కొచ్చుకుంటాం. 5 రూపాయలకు ఒక క్యాన్, 10 లీటర్లు. ఇంకా మిగిలిందే 100, 150 మిగులుతాయి. ఏం బతకాలి? పెళ్ళం ఏం బతకాలి, పిల్లం ఏం బతకాలి, దేశం ఏం పంపించాలి? మరేం చేద్దాం? ఆడేం చేద్దాం? దేశంలో వచ్చి ఏం చేద్దాం? మట్టి పుక్కుదమా? దేశంలో ఏముంది? మట్టి పుక్కుదమా? నీళ్లు లేవు, బోర్లు లేవు, తానికి నీళ్లు లేవు. మొత్తం పెళ్ళం పిల్లలు కూడా నడపడానికి చేతాకి ఇక్కడ వచ్చినాం. మరి మేమన్నా బతికి 100 రూపాయలు తోలితే బతుకుతారు కదా.
మరి ఏం చేద్దాం మన దేశంలో ఎంతకాలం అంటే బతికిన ఉంటాము ఉన్న నేలు పోతాం అడిగి. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది ఉపాధి కోసం ముంబై చేరుకుంటారు. కరువు ఉరిమినప్పుడల్లా తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వలసపోతూ ఉంటారు. ముంబైలో తెలుగు వారంతా ప్రత్యేకంగా మురికివాడలు ఏర్పాటు చేసుకుని బతుకుతూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యేక నాకాలుంటాయి. నిర్మాణ రంగంతో పాటు ఇతర పనులు చేసేవారు ఉదయం 7 గంటలకే నాకాలకు చేరుకుంటారు. ముంబైతో పాటు చుట్టుపక్కల ఉన్న భివండి, కళ్యాణ్, పుణేలలో తెలంగాణ నుంచి వలస వచ్చిన వారు కనిపిస్తూ ఉంటారు. ఇల్లు లేదు, ఏం లేదు, ఇట్లే జోబడ పట్టిల పొండి ఆడ జాగా ఉంటే ఆడ జోబడలు వేసుకుంటాము. 500, 600 బాడా కడతాము. నీళ్లు 3-4 రూపాయలకు ఒక క్యాన్ నీళ్లు కొనుక్కొచ్చుకుంటాము. పేల కడుకునికే కూడా కొనుక్కొచ్చుకునికేనే, వంట చేసుకునికే కొనుక్కొచ్చుకునికేనే. మాకు ఏమీ కూడా ఇంత కూడా పుక్కడికి ఏడ పోయినా మాకు దొరుకుతలేదు, ఆధారం ఏమీ లేదు. మేము ఇట్లా చెట్ల కింద కూర్చొని బతుకుతున్నాం. పని ఒకనాడు దొరికితే 4 నెలలు ఇంటికాడ. ప్రతి రాజ్యం మంది అంతా బొంబాయి నిండిపోయినరు, ఇంకా పని ఏడ దొరుకుతుంది. ముంబైలో బోరవలి, డైజర్, బైందర్, ములన్, దంబోరి, దివా, థానే ప్రాంతాల్లో తెలుగువారి నాకాలు కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణ నుంచి ముంబై వలస వెళ్లిన జనం పరిస్థితి దయనీయంగా తయారైంది. వారికి వారంలో 2 రోజులు పని దొరకటమే గగనంగా మారింది. తిండి దొరకటమే కష్టమైన పరిస్థితుల్లో వలస వెళ్లిన వారి పిల్లలు చదువులు లేక మురికివాడల్లో మగ్గిపోవాల్సి వస్తోంది. శరవేగంగా విస్తరిస్తున్న ముంబై మహానగరం వలసజీవులకు ఎన్నో ఉపాధి అవకాశాలు కనిపిస్తుంది. కరువు ఉరిమినప్పుడల్లా తెలంగాణ పల్లెవాసులు ముంబై వైపు చూస్తారు. కానీ ఈసారి కథ అడ్డం తిరిగింది. నిర్మాణ రంగంలో పనులు లేకపోవడంతో వలసజీవులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలో కరువు పరిస్థితులు ఉండటంతో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. భారీ కట్టడాల నీరందే పరిస్థితి లేకపోవడంతో వాటి నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. దాంతో తెలంగాణ నుంచి పనుల కోసం ముంబై వలస వచ్చిన జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ తెల్లారగానే పనుల కోసం నాకాలపైకి చేరుకుని గంటల పాటు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆ క్రమంలో ఆ రోజుకి పని దొరికిన వారు అదృష్టవంతులన్నట్లు తయారైంది పరిస్థితి. మిగిలిన వారి కుటుంబాలు ఆ రోజుకి ఉసూరుమంటూ రేపటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. పనుల కోసం తెలంగాణ నుంచి ముంబైకి తరలి వచ్చిన వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు రోజు రోజుకి దొరకడం లేదు. దీంతో చాలా మంది ఉదయం నాకాల దగ్గరికి వెళ్లి పనులు దొరక్క తిరిగి వెనక్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది యువకులు వారంతా కూడా ఇంటి వద్దనే ఉన్నారు. కొంతమంది యువకులు తెలంగాణ ప్రాంతాల నుంచి ముంబై వచ్చిన వారు నాతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయా, ఎటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పని దొరుకుతుందా? ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి? వడ్చర్ల 8 తండ నాది. ఇప్పుడు పని లేదు, ఏం లేదు. 3 రోజులే నాకు ఇంటికాడనే ఉన్నా. తినేనికి లేదు, ఏం లేదు. నా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక అందరికీ ఈరోజు మేము నాకాగూడంగా పోయినాం. పొద్దుగాల 7 గంటలకు పోతాం. పని లేదు, మాకు ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అది నీళ్ళు లేనని 3 రోజులే. अभी काम नहीं बोल रहे, कुछ नहीं बोल रहे. अभी क्या करना, कुछ नहीं. बहुत टेंशन में है अभी सब जन. किधर भी जाओ तो ब्याज से पैसा निकल के खाने का हो तो बहुत प्रॉब्लम हो रहा है. अभी गांव में अभी बोले तो 50-60 हज़ार हमारा नुकसान हो गया. खेती बाड़ी में पानी नहीं है, कुछ नहीं है. अभी सब छोड़ के इधर आ गया. మరి ఎట్లా రోజు పని దొరుకుతలేదు? ఎట్లా దొరుకుతుంది? నాక మీద లేదు కదా సార్, పని లేదు, దొరుకుతలేదు. పోవాలి 7 గంటలకు, కూర్చోవాలి 10 గంటల వరకు, మళ్ళీ ఇంటికి రావాలి. అంటే ఇక్కడే ఉంటారా? మరి ఏంటి పనులు దొరికినప్పుడు ఈయనే ఉంటారా, మళ్ళీ తిరిగి ఊరికి వెళ్తారా? మళ్ళీ వెళ్ళాలి సార్. ఇక్కడ ఉంటే ఇప్పుడు పని దొరకలేదు అనుకో, ఇక్కడ ఉపాసం చేస్తాం. ఇక్కడ అక్కడ పోయినామనుకో, ఎక్కడన్నది అప్పు గిడ్డ చేసుకుని తింటాం. కానీ ఇక్కడ ఉండామనుకో తినలేం. అంటే అప్పులు ఇచ్చేటట్టున్నారా ఊరి దగ్గర? అక్కడ ఎక్కడైనా మన వాళ్ళు ఉంటారు కదా, మన దగ్గర వాళ్ళు ఉంటారు, తీసుకుంటాము. ఇక్కడ మనకి ఎవరు ఇవ్వలేదు. చూడాలి, కొన్ని దినాలు వెళ్ళిపోవాలి, దాటిపోవాలి. చాలా ప్రాబ్లం ఉంది. కాకపోతే పనులు చాలానే కష్టంగా బతకాలంటే వేస్టే. ఇక్కడ ఒక్క వాన పడింటే పల్లెటూరులో పుడతా ఎట్లానో బతికి అక్కడ ఎవరితో పైసలు కొన్నో తీసుకొని బతికేస్తుంటివి. కానీ ఇక్కడ అంటే పైసలు తీసుకోవాలంటే 10 రూపాయలు 20 రూపాయలు మెత్తితోని తక్కువ ఇయ్యారు. ఇక ఊరోళ్ళు ఉంటారు, ఏమి ఇవ్వకుంటే మళ్ళీ ధర్నా చేసేస్తారు. ఇక్కడ ఇవ్వకుంటే మళ్ళీ కొట్టి తీసుకుంటారు. ఇది ఉపాధి దొరకని వారి పరిస్థితి. వారంతా కూడా ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. ఏదో ఒక టైంపాస్కు అందరితో ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు వర్షాలు పడతాయా లేదంటే ఇక్కడ ఉపాధి పెరిగితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా వారంతా చెప్తున్నారు. కెమెరామెన్ యాదయ్యతో కలిసి రాఘవేంద్ర, NTV, ముంబై. తెలంగాణ
తెలంగాణ పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ముంబై బాట పడుతోంది యువత. చదువులు మధ్యలో ఆపేసి పనులు చేసుకోవడానికి పట్నం బాట పట్టాల్సి వస్తోంది. ఏదో ఒకటి చేసి కడుపు నింపుకుందామంటే పనులు దొరకటం గగనమవుతోంది వారికి. మరోవైపు చాలా మంది పిల్లలు చదువుల మధ్యలోనే ఆపేసి తల్లిదండ్రులతో పాటు ముంబై చేరుకుంటున్నారు. పాఠశాలల్లో ఉండాల్సిన పిల్లలు మురికివాడల్లో ఉండిపోవాల్సి రావడంతో వారి భవిష్యత్తుకు భరోసా లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. చేసేది లేక కూలీల పిల్లలు కూడా కూలీలుగా మారుతున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది. అదలా ఉంటే మరికొందరు వృద్ధులను ఊళ్లలోనే ఉంచి ముంబైకి వస్తున్నారు. ఇక్కడ పదో పరకో సంపాదించి పెద్దవారి ఖర్చుల కోసం కొంత పంపేందుకు అష్టకష్టాలు పడుతూ తమ వారిపై బెంకతో కుంగిపోతున్నారు. తల్లిదండ్రులు ముంబైకి వలస వెళ్లడంతో తెలంగాణ పల్లెల్లో మిగిలిపోతున్న పిల్లలు బాగోగులు చూసేవారు కరువవుతున్నారు. పిల్లలు చదువుతున్నారా లేదా, వారి పరిస్థితి ఏంటి అన్న అంశాలు ముంబైలో అసలే పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి స్థిమితం లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఎండాకాలం సెలవులని తల్లిదండ్రుల వద్దకు వచ్చే పిల్లలు తిరిగి వెళ్లడానికి కూడా స్తోమత లేక ముంబైలోనే ఉండిపోవాల్సి వస్తూ చదువులు అటకెక్కిస్తున్నారు. ఆ క్రమంలో పలువురు పిల్లలు కూడా కూలీలుగా మారిపోతున్నారు. వలస వచ్చిన వారు తమ పిల్లలను బడులకు పంపాలని ఉన్నా అది సాధ్యం కావటం లేదు. ముంబైలో ఫీజులు ఎక్కువగా ఉండటంతో పాటు స్థానికంగా ఉంటున్నట్టు ప్రూఫ్లు తీసుకోవడం సాధ్యం అవడం లేదంటున్నారు. లోకల్ ప్రూఫ్ కోసం దళారులు ₹1000 డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. తెలంగాణ పల్లెల్లో కరువు ఎఫెక్ట్తో వలసలు పెరిగిపోతున్నాయి. అలా ఊళ్లు వదిలేవాళ్లు అత్యధికంగా ముంబై బాటే పడుతున్నారు. రోజువారీ సంపాదన వచ్చే నిర్మాణ రంగంలో పనులు వెదుక్కుంటున్నారు. అయితే అక్కడ కూడా నీటి కరువు తాండవిస్తూ ఉండడంతో భారీ నిర్మాణాలకు బ్రేకులు పడుతూ లోకల్ జనానికే సరిపడా పని లేకుండా పోతోంది. దాంతో తెలంగాణ నుంచి వచ్చే వారిని తిరిగి వెళ్లిపోమని తరిమేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి. తెలంగాణ పల్లెలు ఉపాధి అవకాశాలు వెతుక్కోమని తరుముతుంటే ముంబై రావత్తుంటోంది. తమకే పనులు లేవని, మీరు తిరిగి వెళ్లిపోండి అని ముంబైలోని స్థానికులు అంటుండటంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సి వస్తోంది తెలుగువారికి. తెలంగాణలో కరువు పరిస్థితులు వచ్చినప్పుడు, ఉపాధి కరువు అయినప్పుడు ఉపాధి కోసం వచ్చేది ముంబైయే. అవకాశాలు వెతుక్కుంటూ కుటుంబంతో ముంబై చేరుకుంటారు రాష్ట్రంలోని పల్లెవాసులు. అయితే కరువు కష్టాలు మహారాష్ట్రాన్ని కూడా వెంటాడుతుండటంతో తెలుగువారి పరిస్థితి మరింత దుర్భరంగా తయారవుతోంది. ఓవైపు నీటి కొరత, మరోవైపు ఇసుక తగినంత అందుబాటులో లేకపోవడంతో ముంబైలో నిర్మాణ రంగం కుదేలవుతోంది. దాంతో అక్కడికి చేరుకున్న తెలంగాణ వాసులు పనులు లేక దిక్కులు చూడాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రంలో ఉండలేక సొంత ఊళ్ళకి తిరిగి వెళ్లే పరిస్థితి లేక అల్లాడాల్సి వస్తోంది. ఆ క్రమంలో వర్షాలు పడితే కానీ తిరిగి ఊళ్ళకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. పిల్లలు ఉన్నారు, నేను ఆటో నడుపుతుంటే 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఆటో గిట్ట మాకు ఇంట్లో తినికే లేకుంటే ముసలోళ్ళు ఉన్నారు 2. ఆటో అమ్ముకొని అలా అక్కడ పెట్టి నేను ఇక్కడ వచ్చిన. ఇలా వస్తే ఈ కష్టపడుతున్నాం, మాపు పగులు, ఒక టైంలో పైసలు గిట్ట ఇస్తలేదు తిన్నికే. ఏం చేయాలి? ఎక్కడ చూస్తే ఎక్కడ లేదు. అక్కడ మన దేశంలో ఏమో ఏడానా ₹10 కావాలి అంటే అక్కడ ఏం లేదు. అక్కడ బోర్లు ఉండేది, బోర్లు ఎండిపోయి, వాన లేదు, ఏం లేదు. ఇటువంటి కష్టాలు చేసి ఊరు ఇడిచి చిన్న పిల్లలు ఇడిచి బొంబాయి వచ్చి ఇటువంటి తిప్పాలు చేస్తున్నాం. మాది ఈ తిప్పాలు ఎవరు చూస్తలేరు. ఏం చేయాలి? ఏడన్నా అప్పులు చేయడానికి పోతే అప్పులు ఇస్తలేరు. ఇటువంటి పనులు అవుతున్నాయి, ఏం చేయాలి? బీహార్, నేపాల్ నుంచి వలస వచ్చేవారు ముంబైలో తెలంగాణ వాసులకు తలనొప్పిగా మారుతున్నారు. వారు ₹200-300 పని చేయడానికి రెడీ అవుతుండటంతో తెలంగాణ జనానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలా వలస వాసులు పెరిగి ఎంత కూలికైనా పని చేయడానికి రెడీ అవుతుండటంతో ఆటోమేటిక్ గా కూలీ రేట్లు తగ్గిపోతూ కుటుంబాలతో వలస వెళ్లిన వారికి పూట గడవడం కష్టమవుతోంది. ఈ కాంపిటీషన్ క్యాష్ చేసుకుంటున్న కాంట్రాక్టర్లు పనికి తీసుకువెళ్లేటప్పుడు ఒక రేటు చెప్పి పని అయిపోయిన తర్వాత మరో రేటు ఇస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినంతసేపు పని చేయించుకుంటున్నారని జనం వాపోతున్నారు. కాలం లేక బొంబాయి అని వస్తుంది. ఈడ ఏమీ పనులు లేదు. ఒకరిని పిలిస్తే 10 మంది చేత అవుతారు. ఈడ 16 మాల బిల్లింగ్ చెప్తే 300 ఇస్తారు. ఇచ్చినోడు ఇస్తాడు, ఏనోడు ఇయ్యాడు. 2000 బాడ కట్టాలి. ఇప్పుడు ఇల్లుకు బాత్రూమ్కి కట్టలే, నీళ్లు కొనుక్కున్నలే. ఈడ కూడా మస్తు కష్టం ఉన్నది సార్. ఈడికి వచ్చినా కూడా ఆడ దేశంలో అంతే ఉన్నది, ఈడ అంతే ఉన్నది. వ్యవసాయంలో పొలంలో కొరసలు పడితే ఆడ చేస్తుంటాం. ఆడ లేకుండా అయినాయి. చిన్న పిల్లలని ఇడిచి వచ్చినాం ఇడికి. మేము ఏం చేయాలి? ఈడ ఒక్కరిని పిలిస్తే ఇంతమంది నడుచుడు ఎవరినైనా పిలుచుకుపోతారు. ఒక్కడు రాడికి కూడా ఈడ మేము ఇట్లున్నది, ఆడనేమో అట్లున్నది. ఇక కరుపానం చేస్తే ఏడాదైతే కూడా రావు, 2 నెలలు అయితే కూడా రావాడ. పోలే తింటారా, మళ్ళా గవర్నమెంట్ నుండి రావా,
అవి తెలివాయి మాకు ఇక ఇట్లుండొచ్చు మా పార్టీస్. అలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు ఇప్పుడు ఇంకో ఇబ్బంది వచ్చి పడింది. దశాబ్దాలుగా ముంబైలో బతుకుబండి లాగుతున్న వారిపై ఇప్పటికిప్పుడు సిటీ వదిలి వెళ్లిపోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. ఒక్కోసారి పనులు చేసుకుంటుంటే స్థానికులు వచ్చి తరిమేస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. మహబూబ్నగర్ జిల్లా మాది. బొంబాయికి బతకనికి వచ్చినాం, నీళ్లు లేవు, పనులు లేవు సారు మాకు. ఇక బొంబాయిలో బాగా ఇబ్బంది ఉన్నది, తాగనికే ఉండనికే జాగలేదు, ఉండనికి ఇల్లు లేదు. ఇక్కడ బతకనికి వచ్చినాం, మాకు ఇక్కడ బాగా బొంబాయిలో ఇబ్బంది ఉండదు సారు. పోతలే మీకు ఇక్కడనే ఉంటాం, మా దేశంలో మాకేం లేదు కదా, మళ్ళా బతకనికి వచ్చినాం, ఈయనే ఉంటాము. మస్తు చాలా మంది వస్తున్నారు. బొంబాయిలో జాగాలు లేవు, నీళ్లు లేవు, పనులు లేవు. అక్కడ మా ఊర్లలో నీళ్లు లేవు, బతుకుదెరువు లేదు మా ఊర్లలో అని చెప్తున్నారు. ఇక్కడ వస్తే వీళ్ళు కూడా సతాయిస్తున్నారు, నీళ్లు ఇస్తలేరు, పనులు చెప్తలేరు. మీ తెలంగాణ వచ్చినాక మీరు బొంబాయిలో ఏం పని అని కూడా అడుగుతున్నారు మమ్మల్ని. అట్లా అడిగితే కూడా మేము అట్లే మొండివాడి ఉంటున్నాము. నీళ్ళు తాగే నీళ్ళు ఇస్తలేరు, ఇక మాకే లేవు, మీకేడ తెస్తాం అంటని ఇట్లా అంటారు. కానీ ఇల్లు కట్టడానికి దుడ్లు లేవు అన్న, ఏమీ లేవు. ఇక్కడ పని ఒక దినాలు దొరుకుతాయి, ఒక దినాలు దొరకదు. ఏం లేవు. మా నా భార్య అయితే ఇంటికాడనే ఉంటుంది, నేను ఒక్కనే చేస్తాను. టైంకి దుడ్లు ఇయ్యారన్న, టైంకి దుడ్లు ఇయ్యారు. సాయంత్రం 10 గంటల వరకు కూర్చోబెడతారు, నసుకుల 8 గంటలకు పోతే దుడ్లు ఇయ్యారన్న. పోమంటారన్న. మీ తెలంగాణ వచ్చింది కదా హైదరాబాద్ కోరి, ఈడ ఎందుకున్నారు? డిపాజిట్ 20,000 తీసుకున్నారు. మొత్తంగా తెలంగాణ నుంచి ముంబైకి వెళ్లిన వలస కూలీలకు బతుకు భారమై కష్టాలతో గుండె చెరువవుతోంది. ఉన్న ఊరిని ఆయన వాళ్ళని వదిలి మహానగరానికి చేరుకుంటున్న వారికి కరువు కాటుతో అక్కడ కూడా అన్నమో రామచంద్ర అనాల్సిన పరిస్థితి తలెత్తుతూ దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.